హాయ్ గైస్, ఇక చూడండి మన ఫామ్ లో కౌజు పిట్టలు. ఈ కౌజు పిట్టలు గుడ్లు కూడా పెడుతున్నాయి. ఇగో చూపించాను కదా, గుడ్లు కూడా ఇవన్నీ ఇవి కౌజు పిట్టలు గుడ్లు అండి. ఇవి పెద్ద సైజు. చాలా మంది వీటిని బురకలు అని అంటున్నారు మన కానీ ఇవి బురకలో ఏందో మరి నాకైతే తెలియదండి. ఇప్పుడు మన భాషలో బేసిక్ గా సైంటిఫిక్ ఏంటిదంటే ఇవి జపాన్ దేశానికి సంబంధించిన కౌజు పిట్టలు. ఇవి తక్కువ టైంలో ఎక్కువ ప్రోటీన్ ఎలా ఉత్పత్తి చేయాలని ఇంటెన్షన్ వాళ్ళు క్రాస్ బ్రీడింగ్ చేసిన బర్డ్స్ ఇవి. కానీ మన అడవులలో తిరిగే కొన్ని వాళ్ళు అడుగుతున్నారండి, అడవులలో తిరిగేటివి మీరు అమ్మగలరా అంటే, యాక్చువల్లీ మేము చేసేది ఓపెన్ బిజినెస్ అండి. అవి వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద వాటిని మనం చంపొద్దు, ఎందుకంటే వాటిని మనం రక్షించుకోవాలి కాబట్టి వాటిని మనం తినొద్దు, చంపొద్దు. ఇవైతే వీటికైతే మన బయలర్ కోళ్ళకి ఎలా లైసెన్స్ అయితే ఉందో వీటికి కూడా అలానే ఉందని మన ఇండియానే పర్మిషన్ ఇచ్చింది వీటికి పెంచుకోవచ్చు అని. కానీ బయట తిరిగే కౌజు పిట్టలను తినడం, చంపడం రెండు నేరం అండి. అందుకోసం మా దగ్గర చాలా మంది ఆఫీసర్స్ కూడా వస్తూ ఉంటారు తీసుకెళ్ళడానికి. కానీ ఆ అడవి పట్టుకుంటే అడవి పట్టడం కానీ చంపడం కానీ ఎంతైనా అది నేరమే. అందుకోసం అవి మా దగ్గర దొరకవు, అవి అడగొద్దు కూడా మా దగ్గర. ఎందుకంటే ఏదైనా నిజంగా చెప్పేయాలి కాబట్టి. కౌజులు అంటే అడవులలో తిరిగే కౌజులు అయితే కావు, ఇవి జపాన్ దేశానికి సంబంధించిన కౌజు పిట్టలు. అంతేగాని అడవిలో అయితే మేమైతే పట్టి ఇవ్వలేం. ఎవరు మాకు ఇచ్చినా మేము సేల్ కూడా చేయం, మా ఫామ్ లో మేము అలో కూడా చేయం. వచ్చేటోళ్ళు ఏదో ఆషామాషి పర్సన్స్ అయితే కాదు, మన కస్టమర్స్ అందరు ఆఫీసర్సే. ఇదిగోండి మనం బర్డ్స్